సోషల్ మీడియాలోని జోక్స్, మీమ్స్, రైమ్స్ అన్నిటిని మిక్సీ పట్టేస్తూ వచ్చిన మూవీనే ఈ ఓం భీమ్ బుష్. స్టార్టింగ్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అప్పుడు కామెడీ బుస్ అనిపించిన ఎప్పుడైతే సంపంగి కోటలోకి ఎంట్రన్స్ అవుతారో కామెడీ మొత్తం తుస్సం అనిపించింది. పాపులర్ అయిన సినిమా పాటల్ని, డైలాగ్స్ ని బాగా వాడేశారు. కొన్ని జోక్స్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని మరీ ఓవర్గా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి పెద్ద కామెడీ ఏంటంటే ఈ మూవీకి U/A సర్టిఫికేట్ సెన్సార్ ఇవ్వడం. కొన్ని చోట్ల డైరెక్ట్గానే బూతులు ఉంటాయి, కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. మరి ఎలా ఇచ్చారో U/A సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు వాళ్ళకే తెలియాలి. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా చూసినప్పుడు మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఈ మూవీ చూసే వాళ్ళు లాజిక్స్ని లాకర్లో పెట్టి మ్యాజిక్ కోసం వెయిట్ చేయాలంతే. కృష్ణకాంత్, వినయ్, మాధవ్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక ప్రొఫెసర్ దగ్గర PhD స్టూడెంట్స్లా చేరతారు. వీళ్ళ బాధపడలేక ముందే డాక్టరేట్స్ ఇచ్చి పంపించేస్తాడు ప్రొఫెసర్. అప్పుడు వీళ్ళు భైరవపురం అనే ఊరు వెళ్ళి సకల సమస్యలు తీరుస్తామని అక్కడ ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు సంపంగి అనే దైవన్న కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది, సంపంగి కథ ఏంటి అనేది మిగతా స్టోరీ. సంపంగి బ్యాక్ డ్రాప్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత నుంచి మెల్లగా కామెడీ డెడ్ అయిపోయింది. బీజిఎంలు డిస్కో బీజిఎంలు ఉంటాయి, సాంగ్స్ అయితే ఏమీ బాగలేదు. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్స్ ఉండాలి కాబట్టి ఉన్నారు, ఇంపార్టెన్స్ లేదు.